సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జెక్సియాన్ ప్రోని అప్డేటెడ్ వర్షన్ ఎలా వచ్చింది, దానిలో అప్డేట్ అయినటువంటి గ్రిడ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వెల్కమ్ టు జెక్సియాన్ ప్రో. అయితే ముందుగా మనము ప్లాన్ ప్రజెంటేషన్లోకి వెళ్ళే ముందు కొన్ని ఫ్యూ పాయింట్స్ మీతో చెప్తాను. సో జెక్సియాన్ ప్రోలో పార్టిసిపేట్ చేయాలనుకున్నా కానీ ఫస్ట్ మీరు zoranex.comలోనే రిజిస్టర్ అవ్వాలి. అంటే రిజిస్ట్రేషన్ కానీ ప్రోటోకాల్ పర్చేస్ కానీ జోరనెక్స్లోనే చేస్తారు. ఇక ఎర్నింగ్స్ అండ్ విత్డ్రాల్స్ మాత్రం zexianpro.com లో ఉంటాయి. సో వాట్ ఐ ఆమ్ సేయింగ్ ఇస్ జెక్సియాన్ ప్రో ఇస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జోరినెక్స్. అంటే జెక్సియాన్ ప్రో కూడా జోరినెక్స్ లో ఒక 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 అంతర్భాగం అని చెప్పుకోవచ్చు అనమాట. సో జోరినెక్స్ ఈజ్ లైక్ ఒక పర్చేజ్ పోర్టల్ లాగా అనమాట. ఇక జెక్సియాన్ వచ్చేసేసి మనకి ఒక రెఫరల్ లేదా అఫిలియేట్ పోర్టల్ అని అనుకోవచ్చు మనం. జెక్సియాన్ ప్రో అనేది దీనిలో ఏంటంటే ఆటో ప్లేస్మెంట్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే టోటల్గా 171 పొజిషన్స్ అనేవి మారినాయి అనమాట. అది ఎందుకో కూడా మనము నెక్స్ట్ స్లైడ్స్లో కూడా మనం చూడొచ్చండి. సో ఒక్కసారి దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. జెక్సియాన్ ప్రో ఇది ఒక అడ్వాన్స్డ్ ఏఐ అసిస్టెడ్ మల్టీ లేయర్ మ్యాథమెటికల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోటోకాల్ అని మనకు తెలుసు. సో ఇది ఏంటంటే జెక్సియాన్ ప్రో గురించి మనం మాట్లాడుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద నాడెక్స్ ల్యాబ్స్ ప్రోడక్టేనండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం కనుక చూసుకుంటే వీళ్ళ యొక్క గ్రోయింగ్ పోర్ట్ఫోలియో గురించి మనం మాట్లాడుకుంటే నాడెక్స్ వన్ అనే ఒక డీప్ ఇన్ ఫ్రీ అప్లికేషన్, టైబిక్స్ పే, మన ట్రస్ట్ వాలెట్ ఎలాగైతే వెబ్3 వ్యాలెట్ ఉందో సేమ్ మనకి టైబిక్స్ పే వ్యాలెట్ అనేది ఉంది. ఇక ఫ్యాంటసీ స్పోర్ట్స్కి సంబంధించి ఫ్యాంటీఎక్స్ యాప్ ఉంది. అలాగే సోషల్ మీడియా ప్లస్ అంటే మన క్యాలరీస్ టు క్రిప్టో, అంటే ఫిట్నెస్ టు క్రిప్టో కన్వర్ట్ అయ్యి వాటిని మనం ఎన్కాష్ చేసుకోవడానికి అంటై, అండ్ ఆల్సో అలాగే ట్రేడింగ్ అండ్ క్రిప్టో బ్యాంకింగ్ చేయడానికి టైబిక్స్, ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా టోటల్గా చెప్పాలి అంటే నోడెక్స్ ల్యాబ్స్కి మాత్రమే బేస్ అయి ఉన్న ఇవన్నీ కూడా ఇంటిగ్రల్గా నోడెక్స్ ల్యాబ్స్లో ఉన్నట్టేనండి. అండ్ మోర్ ఓవర్ ఇక దీని గురించి మనం మాట్లాడుకుంటే నోడెక్స్ ల్యాబ్స్లో వీళ్ళు జీపీయూ ఫార్మింగ్ అని, మైనింగ్ అండ్ క్వాంటమ్ ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క మెయిన్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ అనమాట. లైక్ ఏంటంటే వీళ్ళు దేని మీద వర్క్ చేస్తారు అనే దానికి ఇక్కడ మనకు చూపిస్తున్నారు అనమాట. సో మన నోడెక్స్ ల్యాబ్స్ ముఖ్యంగా నాట్ ఓన్లీ అప్లికేషన్స్ అండి, అలాగే వాటితో పాటుగా వీళ్ళు జీపీయూ ఫార్మ్స్ ని, మైనింగ్ ఫార్మ్స్ ని కూడా వీళ్ళు ఫిజికల్గా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇక జెక్సియాన్కి వచ్చేసేస్తే దీనిలో మనం ఏం చేస్తాము అంటే ఈ జీపీయూ ఫార్మింగ్లో మనము పార్టిసిపేషన్ అనేది చేస్తామన్నమాట. చేసి మనము కొన్ని రకాలుగా కంట్రిబ్యూట్ చేయడం ద్వారా ఇన్ రిటర్న్ మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, రివార్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి. అవి ఏంటో కూడా మనం చూద్దాము. ఇది మీరు ఆల్రెడీ చూశారు, నాడెక్స్ వన్ కానీ, ఫ్యాంటీఎక్స్ కానీ, టైబిక్స్ పే కానీ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళు రోడ్ మ్యాప్ ఏదైతే ప్రామిస్ చేస్తారో అవన్నీ కూడా వాళ్ళు నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ ఎంటైర్ ఎకో సిస్టమ్ అంతా కూడా సేమ్, ఎక్కడా కూడా చేంజ్ అనేది కాలేదన్నమాట. అయితే ఇక్కడ జెక్సియాన్ దగ్గరకు వచ్చేసరికి మనకి X2, X3, X4, X5 అలాగే X6, X7 వరకు ఉండింది. కానీ లేటెస్ట్ గా X8 అండ్ X9 గ్రిడ్స్ ని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఎవరమైనా సరే ఫస్ట్ X2 ప్రోటోకాల్ 50 యూఎస్డితో మనం ఎంటర్ అవుతాం అనమాట. ఎవరైనా X2 ప్రోటోకాల్ తోనే, X2 గ్రిడ్ తోనే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఆటో అప్గ్రేడ్ ద్వారా కానీ లేకపోతే వచ్చే ఇన్కమ్ ని బేస్ చేసుకుని ఆటో అప్గ్రేడ్ ద్వారా నెక్స్ట్ గ్రిడ్ X3 తర్వాత X4, X5 ఇట్లాగా మనము నెక్స్ట్ గ్రిడ్స్ కూడా పర్చేస్ చేస్తాము. అది స్మార్ట్ వే. లేదు అనుకుంటే ఒకేసారి బై చేస్తే, అంటే ఒకేసారి బై చేయాలి అనుకుంటే మీరు 5000 పెట్టి ప్రోవే అనే దాంతో బై చేయడం ద్వారా ఏమవుతుంది అంటే అన్ని గ్రిడ్స్ ఒకేసారి పర్చేజ్ అవ్వడమే కాకుండా ఆల్మోస్ట్ ఎవరైతే ఈ 5000 యూఎస్డిటీ పెట్టి ఈ ఆల్మోస్ట్ అన్ని గ్రిడ్స్ పర్చేస్ చేశారో ప్రోవే ద్వారా, వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ మేడ్ 2-3 టైమ్స్ ఇన్కమ్ అండి. అంటే 5000 పెట్టి ఎవరైతే ప్రోవే చేశారో కొంతమందికి 5000 వచ్చేసింది లాంచ్ అవ్వగానే, కొంతమందికి 10,000 యూఎస్డిటీ వచ్చినాయి, కొంతమంది 15, కొంతమంది 20,000 యూఎస్డిటీ కూడా వాళ్ళకి వచ్చేసినాయి అనమాట. సో దట్స్ హౌ దిస్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అండ్ దట్స్ హౌ దిస్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు రన్ అండి. అందరికీ కూడా ఆల్మోస్ట్ ఇన్కమ్ అనేది ఎవరైతే సిస్టమ్ ని నమ్మి దీనిలో వాళ్ళ యొక్క నమ్మకాన్ని పెట్టారో, వాళ్ళ యొక్క నమ్మకాన్ని పెట్టుబడి పెట్టారు, కేవలం డబ్బులు కాకుండా నమ్మకాన్ని పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరూ కూడా 2 టైమ్స్ 3 టైమ్స్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఎవరైతే గ్రిడ్స్ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటి, వాళ్ళు పర్చేస్ చేయడానికి ఆ గ్రిడ్ ని పర్చేస్ చేయడానికి
వాళ్ళు పెట్టిన యూఎస్డిటీకి వాళ్ళకేంటి బెనిఫిట్ అంటే 5 ఇయర్స్ అంటే 1826 రోజుల పాటు వాళ్ళకి టీసీఎక్స్ టోకెన్స్ అనేవి మింట్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఇందాక మీకు చెప్పాను స్మార్ట్ వే, ప్రో వే. స్మార్ట్ వే అంటే ఒక 50 జెక్సీ యూనిట్స్ అంటే 50 యూఎస్డీతో మనం స్టార్ట్ చేస్తాము. ఆటో అప్గ్రేడేషన్ ద్వారా మనకి నెక్స్ట్ గ్రిడ్స్ అన్నిటిని బై చేసుకుంటూ వెళ్తూ వాటి మీద ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటాము. ఇది స్మార్ట్ వే. ఇక ప్రో వచ్చేసరికి మీకు చెప్పానండి ఆల్రెడీ 5000 యూఎస్డిటీ, 12,500 యూఎస్డి లేదా 25,000 యూఎస్డి. దానిలోనే 12 రిఫరల్స్ కూడా ఉంటారు. సో ఆ రిఫరల్స్ ద్వారా మనకి అన్ని గ్రిడ్స్ పర్చేస్ చేస్తాం కాబట్టి దాని ద్వారా ఇంకా త్వరగా ఇన్కమ్ రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ప్రోవే యూజర్స్ ఆల్మోస్ట్ 6 టైమ్స్ వరకు కూడా వాళ్ళు ప్రాఫిట్స్ అనేవి మేక్ చేయడం అవకాశం అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో పేమెంట్ మెథడ్ ఎలా ఉంటుంది అంటే 100% క్రిప్టో, 100% జెక్స్ యూనిట్స్, లేదా 75% క్రిప్టో అంటే 75% యూఎస్డిటీ అండ్ 25% వెల్త్ హారిజన్ దగ్గర నుంచి మనం తీసుకుని చేసుకోవచ్చు అనమాట మన వెల్త్ హారిజన్ ద్వారా. సో ఇక్కడ మీరు చూసుకుంటే టోకెన్ బెనిఫిట్స్ చూసుకుంటే X2 దగ్గర నుంచి X9 వరకు కూడా మనకి కొన్ని టీసీఎక్స్ టోకెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఒక్క టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముందుకు వెళ్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 యూఎస్డి పెట్టి X6 గ్రిడ్ మనం ఆటో అప్గ్రేడ్ అయిపోయింది. సో దానికి గాను మనకి ఒక 1307 టీసీఎక్స్ టోకెన్స్ 5 ఇయర్స్ మింట్ అవుతాయి. మనది నెక్స్ట్ క్వార్టర్లో ఎప్పుడైతే టీసీఎక్స్ టోకెన్ అనేది లిస్ట్ అవుతుందో పబ్లిక్ ఎక్స్చేంజెస్ లో ఒక 5 యూఎస్డిటీకి మినిమం ముందు వెళ్ళింది. సో ఇమీడియట్ గా మన దగ్గర ఉన్న 1307 టీసీఎక్స్ టోకెన్స్ కాస్త 5 యూఎస్డిటీ అయితే 1307 ఇంటూ 5 చూసుకుంటే 6539. అంటే అక్కడ మనం పెట్టినటువంటి 1000 యూఎస్డికి గాను వీఆర్ మేకింగ్ 5 టైమ్స్ మోర్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అని ఇట్లా మనం బై చేసే ప్రతి ఒక్క గ్రిడ్ బై చేయాల్సిందే, ఆటో అప్గ్రేడ్ లో వెళ్లాల్సిందే కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఈ సిస్టమ్ లో ఏ స్ట్రక్చర్ అయినా సరే అది గ్లోబల్ గా ఆటో ఫిల్లింగ్ ద్వారా జరిగేది తప్ప మన ఓన్ స్ట్రక్చర్ అనేది ఏమి ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్కరు X2 దగ్గర నుంచి X9 వరకు రావాల్సిందే. అండ్ ఇక టీసీఎక్స్ యొక్క టోకెనామిక్స్ మీ అందరికీ తెలుసు. ఇక ఈ ప్రోటోకాల్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఇందాక మీకు చెప్పాను. 171 పొజిషన్స్ నుంచి 122 పొజిషన్స్ కి మార్చడం జరిగింది. సో దీనివల్ల ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే 171 దగ్గర నుంచి 122 వస్తే ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళు త్వరగా ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది కదా. సో అలా ఆలోచించి అందరూ త్వరగా తీసుకోవడానికి 171 నుంచి 122 పొజిషన్స్ కి దీన్ని అంటే సిస్టమ్ యొక్క క్యాపబిలిటీని, దాని యొక్క పొటెన్షియల్ ని పెంచడానికి ఈ విధంగా చేయాల్సి వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఎవరికి కూడా ఫిక్స్డ్ ఐడి కానీ, టాప్ ప్లేస్మెంట్ కానీ, రిజర్వ్డ్ పొజిషన్ కానీ ఉండదండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు X2 గ్రిడ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది 50x తో ఉంటుంది. అండ్ X2 అంటే టూ పొజిషన్స్ అండి. ప్లస్ ఏ గ్రిడ్ అయితే మనం మాట్లాడుకున్నామో దానికి అంటే ఏ నంబర్ అయితే మాట్లాడుతున్నామో దానికి +1 బ్లాక్ ఉంటుంది. అంటే కొన్నిటికి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ X2 కనుకోండి 2 పొజిషన్స్ ఉంటాయి, 3 బ్లాక్స్ ఉంటాయి అనమాట. ప్రతి బ్లాక్ లో 2 పొజిషన్స్ ఉంటాయి. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3. సో గ్రిడ్ వాల్యూ అండ్ బ్లాక్ వాల్యూ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 3 బ్లాక్స్ ఇంటూ 50 అంటే 150xu. అయితే చివరి బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఎప్పుడైతే ఫిల్ అవుతుందో ఆటోమేటిక్గా రీబర్త్కి వెళ్ళిపోతుంది, రీఎంట్రీకి. సో ఆ బ్లాక్ వాల్యూ మనకు రాదు. కాబట్టి ఇక్కడ 150 నుంచి 50 మైనస్ చేస్తే 100xu అనేది మనం విత్డ్రాబుల్ అనమాట. అయితే ప్రతి సెకండ్ లూప్ లో నుంచి కూడా కొంత అమౌంట్ అనేది మనకి నెక్స్ట్ ఆటో అప్గ్రేడేషన్ కి వెళ్ళిపోతుంది. ఏది స్మార్ట్ వే అయితే. ప్రో అయితే ఆల్రెడీ బై చేసి ఉంటాం కాబట్టి మనకి దానికి ఏం కట్ కాదండి. అండ్ ప్రతి 3rd అండ్ 6th 9th 12th లూప్స్ లో ఒక 50xu అనేది డిడక్ట్ అవుతుంది. అది గ్రిడ్ బూస్టర్ ప్రోటోకాల్ కోసం. సేమ్ ఇంక మిగతావన్నీ కూడా ఇలానే ఉంటాయండి. రూల్స్ అన్ని కూడా ఇలానే ఉంటాయి. ఇక జెక్సియాన్ ప్రో జర్నీ టేబుల్ మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం X2 దగ్గర నుంచి X9 వరకు కనుక గ్రిడ్స్ అన్నిటిని కంప్లీట్ చేయగలిగినట్లయితే మనము ఎంత మేక్ చేయొచ్చు అంటే అక్షరాల 2,26,400 యూఎస్డిటీలు మనము కేవలం ఒక్క సైకిల్ కి మనం జనరేట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇమాజిన్ ఎంత ఇన్కమ్ అనేది కేవలం ఒక సైకిల్ కి మనం తీసుకుంటున్నాము. అండ్ ఇక ఎక్స్పాన్షన్ యూనిట్, ఇది వన్ టైం రెఫరల్ ఇన్కమ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మనం ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నామో వాళ్ళని బేస్ చేసుకుని మనకి మన ర్యాంక్ ని బేస్ చేసుకుని వన్ టైం రెఫరల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ లో ఎంటర్ అయ్యాము, ఇప్పుడే జోరెన్ గా వచ్చాము అంటే 3% ఎక్స్పాన్షన్ ఇన్కమ్ అనేది మనకు రావాలి. ఒక పర్సన్ ని మనం ప్రోవేతో ఇంట్రడ్యూస్ చేసాము ఒక 5000 యూనిట్స్ తో. సో 5000 అంటే ఇమీడియట్ గా 5000 లో 3% అంటే నాకు 150 యూఎస్డిటీ ఇమీడియట్ గా నాకు వన్ టైం ఎక్స్పాన్షన్ యూనిట్ కింద నాకు రావడం జరుగుతుంది అనమాట.
సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఎక్స్పాన్షన్ యూనిట్. ఇట్లాగా మనం ఏ ర్యాంక్లో ఉన్నామో దాన్ని బేస్ చేసుకుని మనకి వన్ టైం ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఇక హైరార్కీ యూనిట్స్ అండి. ఈ హైరార్కీ యూనిట్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనము ఎవరినైతే 50 ఎక్స్యూతో ఇంట్రడ్యూస్ చేస్తున్నామో వాళ్ళు అక్కడే ఆగిపోరు కదా, అన్ని గ్రిడ్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు. అట్లాగా మనం ఎంతమందిని అయితే ఇంట్రడ్యూస్ చేసామో వాళ్ళని బేస్ చేసుకుని ఒక స్ట్రాంగ్ లెగ్ లో హాఫ్ అమౌంట్ వాల్యూము, ఇంకొక మిగతా రిమైనింగ్ లెగ్స్ అన్ని కలుపుకుని రిమైనింగ్ వాల్యూము కలిపి ఒక 5000 ఎక్స్యూ అయితే బిల్డర్ ర్యాంక్ అచీవ్ అవుతాము. ఒక 50,000 ఎక్స్యూ అయితే గ్రావిటాన్ ర్యాంక్ అచీవ్ అవుతాము. సారీ, బిల్డర్ ర్యాంక్ అచీవ్ అవుతాము. ఒక 1500 ఎక్స్యూ అయితేనేమో పైనీర్ ర్యాంక్, అంటే ఐ మీన్ జూరియన్ తర్వాత పైనీర్ తర్వాత బిల్డర్ అనమాట. తర్వాత ఒక 15,000 ఎక్స్యూ అయితేనేమో ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అచీవ్ అవుతాము. ఒక 50,000 అంటే 50,000 యూఎస్డిటీలు కనుక వాల్యూమ్ అయితే గ్రావిటాన్ ర్యాంక్ అచీవ్ అవుతాము. ఇలా అవ్వడం వల్ల ఏంటంటే మనకి బెనిఫిట్, వన్ టైం ర్యాంకింగ్ బోనస్ కింద గ్రావిటాన్ అయితే ఒకసారి 1500 ఎక్స్ ఇవ్వడం జరుగుతుంది, 200 DCX టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాగా ఆల్మోస్ట్ మనకి ఫౌండర్ ర్యాంక్ వరకు కూడా ఉన్నాయి. వీటి ద్వారానే మనం ఆల్మోస్ట్ ఒక $30 lakh అబోవ్ మనము ఇన్కమ్ అనేది మేక్ చేస్తాం అనమాట. అలాగే ప్రోటోకాల్ రాయల్టీ అండి, ఇది కూడా సేమ్. మనం ఇది ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ దగ్గర నుంచి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఈ ప్రోటోకాల్ రాయల్టీ ఏంటంటే ఎవ్రీ మంత్ మన ఎంటైర్ టీంలో జరిగినటువంటి వాల్యూమ్ని బేస్ చేసుకుని మనకి వాళ్ళు ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ నుంచి మనకు వచ్చే ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ కింద ఒక పర్సన్ ఒక 50,000 యూఎస్డిటీ మేక్ చేశాడు, ఎక్స్యూ మేక్ చేశాడు. మీరు టైటన్ ర్యాంక్లో ఉన్నారు, మీరు అంటే టైటన్ ర్యాంక్లో ఉన్నారు కాబట్టి 7% మీకు ఆ పర్సన్ మీద నుంచి మీరు ఆ మంత్ మీరు మేక్ చేయడం జరుగుతుంది. అంటే 50,000లో లైక్ 7% అంటే మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు, లైక్ 3,500 సంథింగ్ ఎంత ఉంటుంది. అలాగా మనమున్న ర్యాంక్స్ ని బేస్ చేసుకుని, అదే ఒక పర్సన్ నుంచి ఒక 3,500 మీకు వచ్చింది, ఏది 50,000 మీద నుంచి. అదే మీ కింద ఒక 100 టీము, ఒక 200 టీము, ఒక 500 టీము ఉందనుకుందాం. సో వాళ్ళందరూ ఎంతో కొంత ఎర్న్ చేస్తూనే ఉంటారు కదా. ఎర్న్ చేసిన దాని మీద మీకు ఎవ్రీ మంత్ ప్రోటోకాల్ రాయల్టీ బేస్ చేసుకుని వస్తూనే ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటీ అనమాట. అలాగే డ్యూనిక్స్ గ్రిడ్ అండి, ఇది అసలు ఇంకా మిగతా వాటితో దేనితో కూడా సంబంధం లేదు. జస్ట్ మనం ఒక 50 ఎక్స్యూతో ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆ పర్సన్ ఒక హెడ్ కౌంట్ అవుతాడు మనకి. అట్లాగా మనం ఒక 10 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేసాము, ఆ 10 మెంబర్స్ మనకి 10 హెడ్ కౌంట్స్ అవుతాయి. ఒక్కొక్కళ్ళు వాళ్ళు కూడా 50 ఎక్స్యూతో ఒక్కొక్కళ్ళు 10 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోతున్నారు. సో ఇట్లా 8 లెవెల్స్లో మనకి 5-10 మెంబర్స్ అయ్యారనుకోండి, 306 ఎక్స్యూ అంటే 306 యూఎస్డిటీ మనకి ఎవ్రీ మంత్ ఒక డ్యూనిక్స్ ఇన్కమ్ కింద రావడం జరుగుతుంది. అదే మీరు పైనీర్ ర్యాంక్లోకి వెళ్ళారనుకోండి, 1022 హెడ్ కౌంట్ అయ్యి నైన్త్ లెవెల్ కూడా ఓపెన్ అయ్యి 1022 జూరెన్స్ అయితే, అంటే 1022 హెడ్ కౌంట్ అయితే 613 యూఎస్డిటీ. ఇట్లా ఓవరాల్గా 15 లెవెల్స్లో మీరు మీ ర్యాంక్ని బేస్ చేసుకుని టైటన్ ర్యాంక్ దాకా 15 లెవెల్స్లో 65,534 మెంబర్స్ అనుకోండి, ఎవ్రీ మంత్ 39,320 యూఎస్డిటీ మనం మేక్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఒక రాయల్టీ అనుకోండి, అంటే లైక్ 39 lakh రూపీస్ మనము కేవలం డ్యూనిక్స్ యూనిట్స్ తోనే తీసుకోవచ్చు. కేవలం 50 ఎక్స్యూతో మన ఎంటైర్ టీం అంతా కూడా బిల్డ్ అయినా చాలు. ఇక డ్యూనిక్స్ బూస్టర్ యూనిట్ అంటే ఇందాక మీకు చెప్పాను, థర్డ్ లూప్ లో మనకి థర్డ్ లూప్, 6th లూప్, 9th లూప్ ఇట్లాగా వాటి నుంచి కొంత కట్ అవుతుంటుంది మన గ్రిడ్స్ లో నుంచి వచ్చిన ఇన్కమ్ నుంచి అని చెప్పాను కదా. అవి ఇక్కడ ఏమవుతుందంటే మన టీంలో ఎంటైర్ టీంలో ఎవ్రీ మంత్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఒక 18 మెంబర్స్ ని కొత్త రిజిస్ట్రేషన్ తీసుకొచ్చారనుకోండి 50 ఎక్స్యూతో, ప్లస్ మీరు ఒక మెంబర్ని 50 ఎక్స్యూతో ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, మీరు బేసిక్స్ టైర్లో ఉంటారు. బేసిక్స్ టైర్లో ఒకవేళ 36 మెంబర్స్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అయినాయి అనుకోండి, స్మార్ట్ ఎక్స్లో ఉంటారు. ఒకవేళ 63 ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అయినాయి అనుకోండి 50 ఎక్స్యూతో, మీరు ప్రో ఎక్స్లో ఉంటారు. కానీ వీటన్నిటిలో ఆ టీం కూడా ఫ్రెష్ టీం రావాలి, ప్లస్ మీరు కూడా ఒక డైరెక్ట్ చేసి ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని ఎవ్రీ మంత్ మీరు ఏ టైర్లో ఉన్నారో బేస్ చేసుకుని మీకు దానికి మంత్లీ క్యాప్, బేసిక్స్ అయితే 297 డియు, స్మార్ట్ ఎక్స్ అయితే 594 డియు, ప్రో ఎక్స్ అయితేనేమో 999 డియు. సో ఆ మంత్లీ క్యాప్ ని బేస్ చేసుకుని వాటిలో మీరు ఇన్కమ్ అనేది మీకు వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎవ్రీ మంత్ ఏ మంత్ ఆ మంత్ బేస్ చేసుకుని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మంత్ మీరు బేసిక్స్ లో ఉన్నారు, 297 ఎక్స్ వరకు మీకు మంత్లీ క్యాపింగ్ ద్వారా ఇన్కమ్ అనేది రావచ్చు. నెక్స్ట్ మంత్ మీది బాగా టీం బిల్డ్ చేశారు, చాలా మంది మీ టీం మెంబర్స్ అందరూ మీ డౌన్ లైన్స్ కలిసి, అప్పుడు మీరు ప్రో ఎక్స్కి వెళ్ళారు అనుకుందాం. సో ప్రో ఎక్స్కి వెళ్ళారు కాబట్టి లాస్ట్ మంత్ 297 తీసుకున్నారు, కానీ ఈసారి 999 దాకా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇక జెక్సియన్ రాయల్టీ, ఈ జెక్సియన్ రాయల్టీ ఏంటి అంటేనండి, మామూలుగా అయితే స్మార్ట్ వే ఏంటంటే ఆల్మోస్ట్ మనము ఎలొకేషన్ అనేది మనకి మధ్యలో జరుగుతుంది. బట్ ఇక్కడ ప్రోవే మెయిన్ గా మనం మాట్లాడుకుంటే 5,000 యూఎస్డి కానీ 12,500 యూఎస్డి కానీ 25,000 యూఎస్డి తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి 5,000 అయితే 1 ప్రోటోకాల్ పాయింట్, 12,500 అయితే 2.5 ప్రోటోకాల్ పాయింట్, 25,000 అయితే 5 ప్రోటోకాల్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోటోకాల్ పాయింట్స్ ని బేస్ చేసుకుని కూడా రివార్డ్స్ అనేది మనకి
ఉంటాయి అన్నమాట. అండ్ ఇక వాలెట్ అండ్ పేమెంట్ మోడ్స్ చూస్తే వాలెట్ ఎక్స్ మనం జెక్సియాన్లో సంపాదించినటువంటి ఏదైనా కూడా ఈ వాలెట్ ఎక్స్లో యాడ్ అవుతుంది. దాన్ని మనం యూఎస్డిటీ కానీ యూఎస్డిసి కానీ టీసెక్స్లో కానీ మనం స్వాప్ చేసుకోవచ్చు. అండ్ వెల్త్ ఆరిజిన్ అండి. ఈ వెల్త్ ఆరిజిన్ ఏంటి అంటే ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అనమాట. అంటే మన డౌన్ లైన్స్ రిజిస్ట్రేషన్స్ చేయడానికి కానీ గ్రిడ్స్ యాక్టివేట్ చేసుకోవడానికి కానీ మన వెల్త్ ఆరిజిన్లో నుంచి వాళ్ళకు పంపించి మనము ఇన్ 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 సేమ్ మేనర్ మనము ఎన్కాష్ అనేది ఎక్స్చేంజ్ అనేది ఎన్కాష్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పేమెంట్ అండ్ స్వాప్ అండి. సో పేమెంట్ ఎలా జరుగుతుంది అంటే యూఎస్డిటీ ఆర్ యూఎస్డిసిలో మనము విత్డ్రాల్స్ పెట్టుకోవచ్చు. మినిమం 20 యూఎస్డిటీ ఉంటే చాలు. అండ్ ప్లాట్ఫామ్ ఫీజు వచ్చేసి 9%. మన సొంత టైబిక్స్ పే కనుక మనం స్వాప్ చేసుకుంటే 0.1% ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్ వాలెట్స్కి అయితే 4% అనమాట. సో ఈ విధంగా మన అప్డేటెడ్ జెక్సియాన్ ప్రో ముందుకు వెళ్తుంది. ఇంకొంచెం ఈజీ వర్షన్లో నేను డిఫరెంట్ పీపీటీస్ రెడీ చేయడం జరుగుతుంది. మనకు అందుబాటులోకి వస్తున్నాయి. వచ్చిన తర్వాత అవి ఇంకొంచెం ఈజీగా అర్థం అవడానికి ఉంటాయి. వాటి ద్వారా ఇంకొంచెం క్లియర్గా మనం నెక్స్ట్ ఇంకొక వీడియో అనేది మనము తీసుకొద్దాము. ఎనీవే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.